చూడండి పిల్లారా, మనం ఇప్పుడు ఆది కాండము 13వ అధ్యాయము మనం చదువుకుందాం. ఆది కాండము 13వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుందాం. అబ్రహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడనున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగబునకు వెళ్ళెను. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడైండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణం నుండి బేతేలు వరకు, అనగా బేతేలునకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రహాము యావే నామమున ప్రార్థన చేసెను. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రహాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహము పుట్టెను. ఆ కాలమందు పెరిజ్జీలు, ఆ కానానీలు, పెరిజ్జీలు ఆ దేశములో కాపురమున్నారు. కాబట్టి అబ్రహాము, మనం బంధువులము గనుక నాకును నీకును, నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకును, నీవు కుడి తట్టు గనక వెళ్ళినట్లయితే నేను ఎడమ తట్టుకునకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా, లోతు తన కనులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యావే సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అది యావే తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయారు. అబ్రహాము కానానులో నివసించెను. లోతు ఆ మైదానమందు ఉన్నటువంటి ఆ పట్టణమును ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారం వేసుకొనెను. సొదొమ మనుష్యులు దుష్టులను, యావే దృష్టికి బహు పాపులై ఉన్నారు. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యావే, ఇదిగో నీవు నీ కనులెత్తి నీ ఉన్న చోటు నుండి తూర్పు తట్టు పడమర తట్టు ఉండుము, చూడుము. ఎందుకనగా నీవు చూచున్న
ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదను. నీ సంతానమును భూమి మీద నుండి ఇసుక రేణువుల వలె విస్తరింపచేసేదను. ఎట్లనగా భూమి మీద నుండి రేణువులను నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశము యొక్క చూడండి, ఈ దేశం యొక్క పొడుగును వెడల్పున దానిలో సంచరించుము, అది నీకిచ్చిదనని అబ్రహాముతో చెప్పెను. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి ఎబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యావేకు లేకపోతే యెహోవాకు బలిపీఠము కట్టెను. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, ఇక్కడ అబ్రహామేమో ఆత్మ సంబంధమైన వ్యక్తి, అలాగే లోతేమో ప్రకృతి సంబంధమైన వ్యక్తి. అందుకనే అబ్రహాముని ఆయన ఆశీర్వదించాడు. కానీ లోతు దగ్గరకు వచ్చేటప్పటికి సొదొమ గొమొర్రా నుండి బయటకు రావడం వరకు మనకు ఛాయిగా ఉంటాడు తప్ప అబ్రహాము కుటుంబాన్ని ఆశీర్వదించినట్టుగా లోతుని ఆయన ఆశీర్వదించలేదు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అబ్రహాము గారు లోతుతో కలిసి ఉన్నంత కాలము అబ్రహాము గారికి ఆశీర్వాదం రాలేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? అబ్రహాము లోతు కలిసి ఉన్నారు, కలిసే బయటకు వచ్చారు. మీరు 12వ అధ్యాయం గారు మీరు చదివితే వాళ్ళు చూడండి, 12వ అధ్యాయం మొదటి నుండి మీరు ఒకసారి చదవండి. యావే, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను. నీవు ఆశీర్వాదంగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా, యావే అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ల ఈడు గలవాడు. అబ్రహాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరి కుమారుడును లోతును హారాన్లో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చారు. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా. చూడండి, బంధువుల యొద్ద నుండి ఏమండి అతడు ఉన్నటువంటి ఆ దేశము నుండి, ఆ తండ్రి ఇంటి నుండి అబ్రహాము లోతు వీళ్ళందరూ కూడా బయలుదేరి వచ్చేసారు. అన్య జనుల నుండి వేరే వచ్చేసారు. అన్య జనుల నుండి ఏమైపోయారు చెప్పండి? వేరైపోయారు. ఎవరెవరు? అబ్రహాము, లోతు. అయితే అబ్రహాము యొక్క ఆస్తి కానీ లోతు యొక్క ఆస్తి కానీ బాగా విపరీతంగా పెరిగిపోయింది. ఆ రోజులు గొర్రెలు, పశువుల మందలు ఇవన్నీ. అయితే వాళ్ళు కలిసి ఉండడం ఏమైపోయింది చెప్పండి? ఎక్కువ మంది అవ్వడం వలన ఆ గొర్రెలకి దొడ్డి సరిపోకపోవడము, ఆ కాపర్లు ఉండడానికి వీలు కాకపోవడము, అలాగే ఇబ్బందిగా ఉండడం వలన అక్కడ ఏం జరిగిందంటే, అబ్రహాము యొక్క గొర్రెల కాపర్లకి ఇస్సాకు లోతు యొక్క గొర్రెల కాపర్లకు మధ్య వివాదం వచ్చిందనమాట. కలహం వచ్చేసింది. అప్పుడు అబ్రహాము ఏమన్నాడంటే, మనం బంధువులం కాబట్టి మీకు మాకు మధ్య ఏముండకూడదు చెప్పండి? వివాదం ఉండకూడదు, గొడవ ఉండకూడదు.
మనం సమాధానంగా ఉండాలి. కాబట్టి వివాదము లేకుండానే నువ్వు గనక తూర్పు వైపు వెళ్తే నేను పరమడం వైపు వెళ్తాను, నువ్వు ఉత్తరం వైపు వెళితే నేను దక్షిణం వైపు వెళ్తాను. లోతుకి అవకాశం ఇచ్చాడు మొట్టమొదట అబ్రాహాము గారు, నువ్వు ఎటువైపు వెళ్తావో నువ్వు చూసుకో. పిల్లారా, ఆ విధంగా అబ్రాహాము గారు చెప్పినప్పుడు లోతు ఏం చేశాడనంటే ఆ సొదొమ గొమొర్రా వైపు వెళ్ళిపోయాడు. ఎందుకంటే అవి కాల్చివేయబడక ముందు అవి ఐగుప్తు వలె చాలా గొప్ప అద్భుతంగా ఉన్నాయి అనమాట సొదొమ గొమొర్రా. ఈనాడు లోకం ఎలా ఉందో ఆ సొదొమ గొమొర్రా కూడా చాలా అందమైన పట్టణాల్లాగా ఉండేటప్పటికీ అప్పుడు లోతు అటువైపు వెళ్ళిపోయాడు. చూడండి, ఎప్పుడు కూడా పిల్లారా మీరు గమనించాలి, అబ్రాహాము అయినట్లయితే అక్కడే ఉన్నాడు. ఆయన నామమున స్తోత్రం. చూడండి, లోతు అబ్రాహాము విడిచిపోయిన తర్వాత అప్పుడు సర్వశక్తిమంతుడు అబ్రాహాము గారికి ప్రత్యక్షమయ్యాడు. ఆయన నామమున స్తోత్రం. ఆశీర్వచనాలు చెప్పాడు. మీరు ఇక్కడ గమనించాలి, లోతు అబ్రాహాము వలె ఒక విశ్వాసి కాదు. లోతు ఒక పిల్లారా అబ్రాహాము వలె ఆశీర్వదించబడిన వాడు, పిలువబడిన వాడు కాదు. అబ్రాహామే పిలువబడిన వాడు. అబ్రాహాముతో పాటు లోతు వచ్చాడు బయటికి. అర్థమైందా? అయితే అబ్రాహాము లోతు ఇద్దరు కూడా కలిసి జీవిస్తూ ఉన్నారు. ఆ కలిసి జీవిస్తూ ఉన్నప్పుడు వారికి ఏమైపోయి చెప్పండి, ఆస్తి పెరిగిపోయింది. అందుకనే బైబిల్ చెప్తుంది, అబ్రాహాముతో కూడిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండేది కనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయేను. చాలేదు. అప్పుడు అబ్రాహాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలము పుట్టిన గనుక ఆ కాలమందు కనానీయులు పెరిజీలును ఆ దేశంలో కాపురమున్నారు. కాబట్టి అబ్రాహాము మనం బంధువులము గనుక నాకును నీకును నా పశువుల కాపరకు నీకు పశువుల కాపర్లు కలహం ఉండకూడదు అని చెప్పి అప్పుడు వాళ్ళు ఏమయ్యారంటే ఇద్దరు అంటే లోతు వేరైపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే అవిశ్వాసముతో కూడిన వ్యక్తి ఎవరు చెప్పండి? లోతు. అంటే ప్రకృతి సంబంధమైనటువంటి బ్రహ్మంగారు ఏమన్నారంటే లోతు ప్రకృతి సంబంధమైన దానికి, అబ్రాహాము ఆత్మ సంబంధమైన దానికి ఛాయిగా ఉన్నదని చెప్పాడు అనమాట. అవి రెండు కలిసి ఉన్నంత కాలము అబ్రాహాముకి ఏమి రాలేదు చెప్పండి? సర్వశక్తిమంతుడి యొక్క ఆశీర్వచనము రాలేదు. లోతు నుండి అబ్రాహాము ఎప్పుడైతే వేరైపోయాడో అప్పుడు, అంటే అవిశ్వాసుల నుండి ఎప్పుడైతే అబ్రాహాము వేరైపోయాడో అప్పుడు అబ్రాహాము గారికి ఆశీర్వాదం వచ్చింది. హల్లెలూయా. అందుకనే బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన నిర్దోషి నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును అట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు అని బైబిల్లో. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రాహాము ఎప్పుడైతే ప్రత్యేకించబడ్డాడో అప్పుడు అబ్రాహాము గారికి ఆశీర్వాదం వచ్చింది. తన బంధువుల్లో నుండి ప్రత్యేకించబడ్డాడు, పాపుల్లో నుండి ప్రత్యేకించబడ్డాడు, అవిశ్వాసుల్లో నుండి ప్రత్యేకించబడ్డాడు. అతడు సర్వశక్తిమంతుడు నమ్మిన వాడు కాబట్టి, సత్యము నెరిగిన వాడు కాబట్టి, సర్వశక్తిమంతుని యొక్క ప్రత్యక్షత కలిగిన వాడు కాబట్టి అతడు ఎప్పుడైతే అవిశ్వాసుల్లో నుండి ప్రకృతి సంబంధమైన వారిలో నుండి ఎప్పుడైతే వేరయ్యాడో అప్పుడు అతడిని సర్వశక్తిమంతుడు ఆశీర్వదించాడు. చూడండి ఒకసారి 14వ వచనం నుండి, లోతు అబ్రాహామును విడిచిపోయిన తరువాత ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచున్న ఈ దేశమును నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేది నాయన మనిషి వాగ్దానాలు చేశాడనమాట. ఆశీర్వచనాలు బలికాడు. అలాగే నీవు కూడా ఈ చివరి కాలంలో అబ్రహాము వలె మనము కూడా ఈ లోక సంబంధమైన, పాపపు సంబంధమైన, విగ్రహ సంబంధమైన, మత శాఖ సంబంధమైన ప్రతి దాని నుండి కూడా
అబ్రాహాము లోతు ఎలాగ వేరుపరచబడ్డారు, నీవు కూడా ఈ లోకము నుండి వేరుపరచబడే సమయం ఇదే. హల్లెలూయా. ఎందుకంటే అబ్రాహాము గారికి ఇస్తానని చెప్పినటువంటి వాగ్దానం చేసినట్టు ఆ దేశాన్ని నీవు స్వాధీనపరచుకోవాలంటే, ఆ దేశంలోనికి వెళ్ళాలంటే నీవు ఈ చివరి కాలంలో పాపుల్లో నుండి వేరుపరచబడాలి, చెడ్డవారిలో నుండి వేరుపరచబడాలి, చెడ్డ సహవాసాల నుండి వేరైపోవాలి, చెడ్డవాటి నుండి నువ్వు వేరైపోవాలి. ఎందుకంటే గోధుమలు పొట్టు అవి కలిసి ఉండలేవు. పొట్టుని గోధుమలు వేరు చేసిన తర్వాత పొట్టు కాల్చివేయబడుతుంది, గోధుమలు కొట్టులోని చేర్చబడతాయి. అందుకనే పిల్లారా, దుష్టులు అలాగే నీతిమంతులు కలిసి సహవాసం చేయలేరు. దుష్టులు నీతిమంతులు కలిసి ఏం చేయలేరు చెప్పండి? సహవాసము చేయలేరు. అందువలన ఆశీర్వాదం ఎప్పుడు వచ్చిందనంటే అతడు వేరైనప్పుడు ఆశీర్వచనము వచ్చింది. అందువల్లే ఆయన కూడా నిర్దోషి నిష్కలమసుడును పాపుల్లో చేరక. చూడండి మీరు ఒకసారి ఎబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి మనం చదువుదాం. చూడమ్మా, హల్లెలూయా. ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును, చూడండి, పాపులలో చేరకంటే చెడ్డవాడితో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి ఎచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. అబ్రాహాము నిజమైన విశ్వాసి కాబట్టి, సత్యవంతుడు కాబట్టి, ప్రార్థనాపరుడు కాబట్టి, సర్వశక్తిమంతుని ఎడల భయభక్తులు కలిగిన వాడు కాబట్టి, అతడు ప్రత్యక్షత కలిగిన వాడు కాబట్టి, అతడు పాపుల్లో నుండి లోతులో నుండి అతడు ఏమైపోయాడు చెప్పండి? వేరైపోయాడు. మనము కూడా ఈ లోకము పాపుల్లో నుండి ప్రత్యేకముగా ఉండే సమయం ఇదే. ఆయన నామమున స్తోత్రం. ఎందుకంటే ఈ ఆశీర్వాదం పొందుకోవాలంటే, అమర్త్యమైన ఆశీర్వాదం పొందుకోవాలంటే ఏమండి, నీకు వేరైనప్పుడే ఈ ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. ఆయన నామమున స్తోత్రం. ఆ దేశాన్ని నువ్వు పొందుకోగలుగుతావు, ఆ రాజ్యాన్ని నువ్వు పొందుకోగలుగుతావు, మహిమ శరీరాన్ని పొందుకోగలుగుతావు. అందుకే బైబిల్ చెప్తుంది, అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి. వెలుగుకి చీకటికి ఏమి సంబంధము? వెలుగుకి చీకటికి ఏమైనా సంబంధం ఉందా? లేదు. బయల్జెబూల్ అంటే దయ్యం, బయల్జెబూల్కి నీ మెస్సీకి ఏమైనా సంబంధం ఉందా? లేదు. అందుకని వారి నుండి మీరు బయలు వెళ్ళాలి, ప్రత్యేకముగా ఉండి, అప్పుడు నేను మీకు తండ్రి అయి ఉంటాను, మీరు నాకు పిల్లలై ఉంటారని చెప్పాడు. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా. అందువల్లే మనల్ని ఈనాడు ఆయన నామము, ఆయన ఆత్మ ప్రత్యేకించింది. హల్లెలూయా. అందుకనే అబ్రాహాము లోతుతో ఉన్నంత కాలము ఆశీర్వచనం రాలేదు అబ్రాహాము గారికి. నీవు కూడా అవిశ్వాసులతో విజ్జోడుగా ఉన్నంత కాలము, పాపులతో, లోకస్తులతో, త్రాగుబోతుతో, తిరుగుబోతుతో, చెడ్డవారితో నువ్వు తిరుగుతున్నంత కాలము నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండనే ఉండదు. వాటి నుండి వేరైనప్పుడే హల్లెలూయా శాశ్వతమైన ఆశీర్వాదాన్ని, మరణము లేని ఆశీర్వాదాన్ని, నాశనము లేని ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. ఆనాడు అబ్రాహాము ఆశీర్వదించబడ్డాడు. కానీ ఇప్పుడు కూడా ఆ పశువులు, ఆ గొర్రెలు ఎన్ని ఉన్నాయా? లేవు. ఉన్నాయా? లేవు. అందుకని ఈ లోకంలో ఇవన్నీ కూడా తాత్కాలికమైన ఆశీర్వాదాలు. ధనవంతుడు తాత్కాలికమైన ఆశీర్వాదం పొందాడు, మరణించినప్పుడు నరకానికి వెళ్ళిపోయాడు. ఈ లోకంలో మనుషులు పొందుకునే ఆశీర్వాదాలు తాత్కాలికమైన ఆశీర్వాదాలు. కానీ రెండవ రాకడలో ఆయన మనకి శాశ్వతముగా, ధనవంతులంగా, శాశ్వతంగా, మరణము లేని వారంగా, శాశ్వతంగా ఆస్తిపరులుగా ఉండేలాగున,
ఎప్పుడు ఆస్తిపరులో ఉండేలాగున శాశ్వతమైన ఆశీర్వాదాన్ని తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఈ ఆశీర్వాదం పొందుకోవాలంటే పాపులతో పాటు చెడ్డవారితో పాటు నువ్వు కలిసి తిరుగుతున్నంత కాలము నీ బంధువులు నీ వాళ్ళు ఎవరైనా కావచ్చు పాపులే. నువ్వంటావు మా అక్క, మా బావ, మా పిన్ని, మా చెల్లి, వాళ్ళు రక్షణ పొందనంత కాలము, ఆయన్ని ఎరగనంత మెస్సీని ఎరగనంత కాలము వాళ్ళు మతశాఖ సంబంధమైన వాళ్ళు కాబట్టి వాళ్ళందరూ కూడా పాపులే. నువ్వు వాళ్ళ నుండి వేరు కావడానికి ఇష్టపడలేదు. నువ్వు వాళ్ళ నుండి ప్రత్యేకంగా ఉండడానికి నువ్వు ఇష్టపడలేదు. వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన అయినా మానేస్తున్నావు, వాళ్ళ కోసం ఆరాధన అయినా మానేస్తున్నావు, వాళ్ళ కోసం నువ్వు ఆయనైనా వదిలిపెడుతున్నావు. నువ్వు ప్రత్యేకంగా ఉండవలసిన సమయం ఇదే. వారి కార్యాల నుండి, వారి యొక్క తప్పుడు మార్గాల నుండి, వారి యొక్క పాపపు ఆచారాల నుండి, వారి యొక్క పాపపు కట్టుబాట్ల నుండి వేరుగా ఉండే సమయం ఇదే. హల్లెలూయా. శాశ్వతమైన ఆశీర్వాదం, వాడబారిన కిరీటాన్ని న్యాయాధిపతి తీసుకుని వచ్చాడు. ఎవరికనంటే అబ్రాహాము వలె ప్రత్యేకించబడిన వారికి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రత్యేకించబడినావా ప్రియమైన మెస్సయ్య వధువుగా, ప్రత్యేకించబడినావా పరమునకు చేర్చబడే వధువుగా, ప్రేమించుచున్నావా. ఏది నీలో ప్రేమ, ప్రేమించుచున్నా గ్లోరీ, నీలో త్యాగం. హల్లెలూయా. ఆయన నిర్దోషి నిష్కల్మషుడును, పాపుల్లో చేరక, పాపులనగా అవిశ్వాసులు, ఆయన్ని నమ్మనటువంటి వారు, మెస్సీని నమ్మనటువంటి వారు, సత్యమును నమ్మనటువంటి వారు, ఆయన ఒక్కడని నమ్మనటువంటి వారు, ఆయన నామములోనే రక్షణ నమ్మనటువంటి అవిశ్వాసుల నుండి అబ్రహాము వలె వేరుపరచబడిన వారికే ఈ ఆశీర్వాదం. హల్లెలూయా. నీవు ఈ వాక్యం వింటూ నువ్వు వేరుపరచబడకుండా వాళ్ళతో పాటు నువ్వు చక్కగా కలిసిపోయి నువ్వు కూడా వాళ్ళతో పాటు జీవిస్తూ ప్రత్యేకంగా లేకుండా వాళ్ళ లోక కార్యాల్లో, లోక మాటల్లో, లోక పద్ధతుల్లో నడుస్తూ ఉన్నట్లయితే, అన్యులతో పాటు నువ్వు కూడా తిరుగుతూ ఉన్నట్లయితే, అన్యులతో పాటు నువ్వు కూడా సహవాసం చేస్తూ ఉన్నట్లయితే నువ్వు ప్రత్యేకంగా లేవు కాబట్టి ఆశీర్వాదాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. అందుకని ఇది ప్రత్యేకించబడేటువంటి కాలం. హల్లెలూయా. అబ్రాహామును ఆయన ఆ విధంగా ఆశీర్వదించాడు. అలాగే మనం యాకోబుని గురించి మనం చూస్తే పిల్లారా 28వ అధ్యాయంలో యాకోబు గురించి చూడండి. 28వ అధ్యాయం మొదటి నుండి మనం ఒకసారి చూద్దాం. ఇస్సాకు యాకోబుని పిలిపించి, నీవు కానాను కుమార్తెలో ఎవరిని వివాహం చేసుకోకూడదు, నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి నీ తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళము, అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెలలో ఒక దారిని వివాహం చేసుకొనమని అతనికి ఆజ్ఞాపించి, సర్వశక్తిమంతుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగు చేసి నిన్ను విస్తరించి నీవు పరవాసివైన దేశమును, అనగా సర్వశక్తిమంతుడు అబ్రాహాముకిచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు, అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రాహామునకును ఆశీర్వాదము దయచేయునుగాక అని దీవించి యాకోబును పంపివేసిరి. అతడు
పద్దనరాములోనున్న సిరియావాడగు బెతీయేలు కుమారుడును యాకోబు ఏశావుల తల్లి అయిన రెబెకా సహోదరుడైన రెబెకా సహోదరుడైన లాబాను వద్దకు వెళ్ళెను. ఇస్సాకు యాకోబును దీవించి పద్దనరాములో పెళ్లి చేసుకొని వచ్చుటకై అతన్ని అక్కడ పంపిననియు అతన్ని దీవించినప్పుడు, నీవు కానాను దేశపు కుమార్తెల్లో ఎవరిని పెళ్లి చేసుకోవద్దని అతనికి ఆజ్ఞాపించిననియు, యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరామునకు వెళ్ళిపోయినని ఏశావు తెలుసుకున్నప్పుడు, ఇదిగాక కానాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకులకు ఇష్టురాండ్రు కారని ఏశావు తెలిసినప్పుడు, ఏశావు ఇష్మాయేలు వద్దకు వెళ్ళి తనకున్న భార్యలుగాక అబ్రాహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరునైన మహలతుకును కూడా పెళ్లి చేసుకుని. ఇక్కడ మీరు చూడండి, ఏశావు యాకోబు సహోదరులు వాళ్ళిద్దరు కూడా కలిసి ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ఒక తల్లికి జన్మించిన వారే. వాళ్ళిద్దరు కూడా ఒక తల్లికి జన్మించిన వారే. ఒకరేమో ఏశావు, ఒకరేమో యాకోబు. ఈ ఏశావు యాకోబు గురించి మీకు తెలుసు. జ్యేష్ఠత్వ హక్కుని అమ్మి వేసుకున్నాడు అతను. యాకోబుకి అమ్మేశాడు. యాకోబు వాస్తవానికి మోసగాడు. ఏశావు జ్యేష్ఠ కుమారుడికే జ్యేష్ఠత్వ హక్కు వస్తుంది అనమాట. దాని విలువ తెలియని వాడు. ప్రార్థన విలువ, భక్తి విలువ, ఆరాధన విలువ, బుధవారం ఆరాధన విలువ, శనివారం ఆరాధన విలువ, ఏమండి ఏకత్వం ఒక్కడనే రక్షణ విలువ, నామంలో బాప్తిజం విలువ, ఏమిటి అపోస్తుల బోధ విలువ, కొంచెం వర్తమానం విలువ, మత్స్యాల సంఘాలకు ఎలాగ తెలియదు ఈ ఆరాధన విలువ, ఈ సత్యం విలువ. ఏమండి మిగతా ఆరాధన వేరు, ఇది ఆరాధన వేరు. ఇది ఆత్మతోనూ సత్యంతోనూ. అది మనుషులు కల్పించు పద్ధతులు, దైవోపదేశంలో బోధించు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారన్నది. అనేక మంది ఆరాధనలకు వెళుతూ ఉన్నారు. ఆయన ఆరాధన ఏం చేయట్లేదు చెప్పండి. ఆయన నామాన్ని ఏం చేయట్లేదు. వాళ్ళు ఒక్కడైనా విశ్వసిస్తున్నారా? అందువల్ల ఈ సంఘాలన్నీ కూడా ఏమై ఉన్నాయంటే అవి ఏశావు వలె ఉన్నాయి. మనం యాకోబు వలె మనం కృప నొందిన వారం. హల్లెలూయా. అంతేకాదు ఏశావు ఇజ్రాయేలు కూడా ఛాయిగా ఉన్నాడు. వాళ్ళ అబ్రాహాము సంతానం బహు అహంకారం కలిగిన వాళ్ళు. మేము నీతిమంతులమని తమ్ముడు తాము ఎప్పుడు హెచ్చించుకుంటారు. వాళ్ళు చాలా పొగరగలిగిన వాళ్ళు. వాళ్ళు ఏం చేశారు చెప్పండి? మెస్సీ మాటను నమ్మలా, మెస్సీ చెప్పినట్టు చేయలా. వాళ్ళు ఏం చేశారంటే మోషే శిష్యులవి, మోషే చెప్పినట్లు మేము నడుస్తామని వాళ్ళు మెస్సీని తృణీకరించి వాళ్ళు ఇష్టపడి నడిచేటువంటి గుంపు అనమాట. ఆ గుంపు మెస్సీ చెప్పినట్లు నడిచే రకం కాదని. వాళ్ళ ఆలోచన ప్రకారం అయ్యో మెస్సీ ఇలా చెప్పాడు దాన్ని చేద్దామని ఉండదు. వాళ్ళకి ఇష్టమైందే చేస్తారు, ధర్మశాస్త్రాన్ని పాటిస్తారు. వారు ఏం చేశారంటే మెస్సీని మనకు అప్పగించేశారు. మనం యాకోబు లాంటి వాళ్ళవి, మన మీద కృప. హల్లెలూయా. అలాగే ఏశావు కూడా మనకేం చేశాడు చెప్పండి? అమ్మి వేశాడు. ఇక్కడ ఏశావు జ్యేష్ఠత్వని ఎవరికి అమ్మేశాడు? యాకోబుకు అమ్మేశాడు. అంతేకాకుండా ఆ యొక్క రెబెకాకి ప్రత్యక్షత ఉంది. ఈ చిన్నవాడు సర్వశక్తిమంతుని ఆశీర్వాదం కలిగిన వాడిని ఆ ప్రత్యక్షత కలిగి ఆమె ఏం చేసిందనంటే ఆహారం తెమ్మని తండ్రి అడిగినప్పుడు వాడు అడవికి వెళ్ళిపోయాడు ఏశావు. కానీ ఆమె ఇంటి దగ్గరే సిద్ధపరిచి అతనికి ఆహారం పెట్టించి ఆశీర్వాదం పొందేలాగా, యాకోబు ఆశీర్వాదం పొందేలాగున ఆమె చేసింది. ఆయన నామనిస్తారు అంటే ఆమె ఏంటి? ఆవిడ ప్రత్యక్షత కలిగి చేసింది, ప్రత్యక్షత కలిగి. అలాగే నువ్వు కూడా, నీకు ఇద్దరు కొడుకులు ఉన్నారనుకో, వాళ్ళు చేసినట్టు నువ్వు చేయకూడదు. ఇద్దరిని ఏం చేయాలి చెప్పండి? సమానంగా ప్రేమించాల, ఒకే మనసుతో చూడాల. ఆమె అంటే ఆవిడ ప్రత్యక్షత కలిగింది కాబట్టి అవి రెండు రకాలైన
సంఘాలకు సాదృశ్యంగా ఉంది అనమాట అవి. అయితే పిల్లారా, ఎప్పుడైతే యాకోబు ఏశావు నుండి, ఎందుకంటే ఆశీర్వాదం పొందాడు యాకోబు, ఏశావుకి ఆశీర్వాదం పోయింది. ఇంకప్పుడు యాకోబు మీద ఏం పెట్టుకున్నాడు చెప్పండి? కోపం పెట్టుకున్నాడు, పగ పెట్టుకున్నాడు. అందుకనే ఎప్పుడు కూడా మొదటిది పగతో కూడి ఉంటుంది అనమాట. ఎప్పుడు కూడా మాట వినే టైప్లో ఉండదు అది. ఒకటి చూడండి, ఇష్మాయేలు కానీ, ఏశావు కానీ, కయ్యూను కానీ. అందుకనే మొదటిది ఎప్పుడు కూడా ప్రకృతి సంబంధమైంది అనమాట. రెండవది ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైంది. అందుకని మొదటి ఆదాము ప్రకృతి సంబంధమైన మనుషుడు, కడపటి ఆదాము ఆత్మ సంబంధమైన వాడు. అందుకని ఈనాడు సంఘాలు ప్రకృతి సంబంధమైన సంఘాలు, మనం ఆత్మ సంబంధమైన సంఘమై ఉన్నాం, ఆయన సమాజమై ఉన్నాం. హల్లెలూయా. అయితే యాకోబు ఎప్పుడైతే ఏశావు నుండి ప్రత్యేకించబడ్డాడో అప్పుడు ఆ యాకోబుకి సర్వశక్తిమంతుడు ప్రత్యక్షమయ్యాడు. లోతు నుండి ఎప్పుడైతే అబ్రాము ప్రత్యేకించబడ్డాడో, వేరైపోయాడో, అప్పుడు అబ్రాముకి సర్వశక్తిమంతుడు ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ కూడా యాకోబుకి వేరైనప్పుడు ప్రత్యక్షమయ్యాడు. ఏశావు నుండి వేరైనప్పుడు, ప్రత్యేకించబడినప్పుడు వేరయ్యాడు. అందుకని అక్కడ నుండి ఏమైపోయాడు చూడండి. 10వ వచనం నుండి, యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి పొద్దుగినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో వాడు తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనిను. అప్పుడు అతడు ఒక కలగనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలువబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద సర్వశక్తిమంతుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యావే దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రాహాము సర్వశక్తిమంతుడును, ఇస్సాకు సర్వశక్తిమంతుడును యావేను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమర తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములనియు నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదించబడును. హల్లెలూయా. సర్వశక్తిమంతుడు ప్రత్యక్షమయ్యాడు. చూసారా? ఏశావు యాకోబు కలిసి ఉన్నంత కాలము సర్వశక్తిమంతుడు ప్రత్యక్షము కాలేదు. లోతు అబ్రాము కలిసి ఉన్నంత వరకు సర్వశక్తిమంతుడు ప్రత్యక్షము కాలేదు. వేరైనప్పుడు ప్రత్యక్షమయ్యాడు. నువ్వు కూడా ఆయన ప్రత్యక్షతను చూడాలంటే, నువ్వు కొనిపోబడాలంటే, నువ్వు ఆశీర్వచనము పొందాలంటే, ఇక్కడ ఆశీర్వచనం చేశాడు ఆయన. వాళ్ళకి చేసిన ఆశీర్వచనము ఇప్పుడు నువ్వు పొందుకోవాలంటే ప్రత్యేకముగా ఉండవలసిన సమయం ఇదే. అబ్రాము తన బంధువుల్లో నుండి, తన ఊరి వారిలో నుండి, అందరిలో నుండి, చివరకు తన బంధువైన లోతు నుండి, అలాగే యాకోబు కూడా తన సహోదరుడైన ఏశావు నుండి వేరైనప్పుడే అబ్రాము గారిని సర్వశక్తిమంతుడు, యాకోబుని సర్వశక్తిమంతుడు కలిసి ఆశీర్వచనాలు పలికాడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. నీవు కూడా ఆశీర్వాదము కావాలంటే వారి వలె నీవు కూడా వేరుపరచబడే సమయం. చూడండి, వారికి వీరికి మధ్య కలహములు కలిగి వేరుపరచబడ్డారు. అలాగే లోకానికి నీకు కలహము కలిగి వేరుపరచబడతావు. అంటే అవిశ్వాసులకి నీకు మధ్య, పాపులకి మత్స్యాకులకి నీకు మధ్య ఏం కలుగుతుంది చెప్పండి? కలహము కలుగుతుంది, వేరుపరచబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎటుకట్టు ఉండే వాళ్ళకి ఏ శ్రమలు ఉండవు, ఏ ఇబ్బందులు ఉండవు. వాక్య ప్రకారం నడిచే వారికి ఏమిటో చెప్పండి? శ్రమ. ఈరోజు నేను బుధవారం ఖచ్చితంగా ప్రార్థనకు వెళ్ళాలంటే అదే సమయంలో వర్షం పడవచ్చు, ఎండ రావచ్చు, శ్రమైన వచ్చేస్తాం. అర్థమైందా? వాక్యాన్ని పాటిస్తే ఏమవుతాయి చెప్పండి? శ్రమ. అలాగే నీ బంధువులు ఎవరో ఉంటారు, వారు ఏదో
విగ్రహ సంబంధమైనవో, లేకపోతే పండగలో, పబ్బాలో, గుళ్ళో, గోపురాలు, ఏవో అయ్యప్ప మాల వేసుకొని అక్కడికో ఎక్కడికో, లేకపోతే మత్స్య సంఘాలలో ప్రార్థనలో ఆ పాస్టనో ఈ పాస్టనో పిలిచి ప్రార్థనలు పెట్టుకుంటారు, నిన్ను పిలుస్తుంటారు. అర్థమైందా? పిలుస్తుంటారు, నువ్వు వెళ్ళవు. వాళ్ళు నీ మీద కలహం పెట్టుకుంటారు, ఏం వీళ్ళకి రావంటారు, నీతో మాట్లాడమంటారు. అదే మనకు కావాలి, ఆయన నమ్మనిస్తాం. ఆ విధంగా వేరుపరచబడతాం. మన వాక్య ప్రకారం నడిచినప్పుడు నీకు నీ వారికి ఏమొస్తుంది చెప్పండి? హల్లెలూయా, హల్లెలూయా. వేరైనప్పుడే ఆశీర్వాదము. యాకోబుకి ఏమొచ్చింది చెప్పండి? అందుకనే మనల్ని ఎప్పుడు కూడా ఆయన ఏం చేస్తాడు? ఆశీర్వాదం కోసం వేరుపరుస్తాడు. వేరుపరచడానికి ఆ కలహాలు వస్తాయి. సహోదరుల మధ్య కాదు. చాలా మంది ఏం చేస్తుంటారంటే లోకస్తుల మత్స్య సంఘాలతో ఉండాల్సిన కలహం వదిలేసి వాళ్ళతో మంచిగా ఉండి సహోదరుల మీద ఏదో ఒకటి పెట్టుకుని కలహంతో ఉంటుంటారు. ఇది దయ్యం. అది నువ్వు పోరాడాల్సింది ఎవరితోటి? దుర్బోధలతోటి, మత్స్య సంఘాలతోటి, లోకంతోటి. వాళ్ళని మానేసి వాళ్ళతో మంచిగా ఉండి సహోదరుల మీద గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. ఇంట్లో భార్య మీద, భర్త మీద, పిల్లల మీద ఎప్పుడు గొడవలు పెట్టుకుంటూ ఉంటారు, విరోధం ఉంటుంటారు. సహోదరు సమాధానంగా ఉండరు. ఇది దయ్యం అన్నమాట. నువ్వు వేరుగా ఉండాల్సింది ఎవరితోటి? ఆయన నామం ధరించుకుని పరిశుద్ధాత్మ కలిగిన సహోదరులతో కాదు. నువ్వు వేరుగా ఉండాల్సింది ఒక శరీరముగా ఉండాలని బైబిల్ చెప్తుంది. కానీ అవిశ్వాసులతో నువ్వు వేరుపరచబడాలా. మెస్సైని నమ్మని వారితో, నువ్వు పాపులతో నువ్వు వేరుగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. ఎందుకంటే నువ్వు అమూల్యమైన వాడివి. ఆయన రక్తము చేత నువ్వు కొనబడ్డావు. ఆయన విలువైన రక్తమును కార్చి నిన్ను కొనుక్కున్నాడు. నిన్ను పరిశుద్ధపరచుటకే ఆయన రక్తాన్ని చిందించాడు. నువ్వు ఆయన బిడ్డవి, ఆయన సొత్తువి, ఆయన స్వస్థానివి, ఆయన కుమారుడివి, ఆయన కుమార్తెవు నువ్వు. అందువల్ల సాతాను పిల్లలు, సాతాను లోకము, సాతాను సంఘాలు, సాతాను మనుషులు, దుష్టుని మనుషులు, వాళ్ళు నువ్వు ఒకటి కాదు. ప్రత్యేకంగా అందుకని తోడేళ్ళు గొర్రె కలిసి జీవించలేవు. గొర్రెలన్నీ ఒకటిగా ఉంటాయి, తోడేళ్ళన్నీ ఒకటిగా ఉంటాయి. తోడేళ్ళతో నువ్వు కలిసి తిరిగామంటే ఎప్పటికప్పుడు నీకు ప్రమాదమే. ఎప్పటికప్పుడు ఆ తోడేళ్ళు ఏం చేస్తాయి చెప్పండి? నేను ఏదో ఒక దాంట్లో గొడవల్లో ఇరికిస్తాయి, ఏదో సమస్యలో ఇరికిస్తాయి. ఆ తోడేళ్ళకి నువ్వు బలైపోతావు. గొర్రె పిల్ల ఏమైపోద్ది? తెలివిలేదు దానికి. అది గొర్రె పిల్ల ఏమైపోతుంది? అమాయకంగా ఏమైపోద్ది? ఇరుక్కుపోద్ది. అందుకని మనం ఎప్పుడు ఏం చేయాలి? అందుకనే గొర్రెలు ఎప్పుడు కూడా అవి ఆయన మీద ఆధారపడతాయి. వాటిని అవి రక్షించుకోలేవు. వాటిని ఎవరు రక్షించాలి? కాపరే రక్షించాలి. కాబట్టి నీవు గొర్రె పిల్లవు కాబట్టి నిన్ను రక్షించేవాడు ఆయనే. అందువల్ల ఇప్పుడు ప్రత్యేకముగా ఉంటేనే, అందుకనే నువ్వు కలిగి ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు పోగొట్టుకోకుండా ఉండాలంటే, నీకు ఇచ్చిన కృపను నువ్వు పోగొట్టుకోకుండా ఉండాలంటే, శాశ్వతమైన ఆశీర్వాదం పొందాలంటే వేరైనప్పుడే. హల్లెలూయా, హల్లెలూయా. ఓ పిల్లారా, యాకోబుని మరలా మనము 32వ అధ్యాయంలో మనం చూస్తే యాకోబు పిల్లారా మరలా వేరైపోయాడు. ఎక్కడుండి అంటే లాబాను వాళ్ళ మామగారింటి దగ్గర నుండి. మనం 31వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ మరలా లాబానుకి వాళ్ళకి మధ్య ఏమొచ్చింది? యాకోబుకి మధ్య కలహం వచ్చింది. యాకోబుని అన్యులను చూసినట్టుగా చూసేవాడు లాబాను. అందుకనే వాళ్ళ భార్యలు అన్నారు, మమ్మల్ని కూడా అన్యులను చూసినట్టుగానే చూస్తున్నాడు మా తండ్రి అన్నారు. ఎందుకంటే అక్కడ గొర్రెలు కాచేవాడు. యాకోబు గొర్రెలు ఏమైపోయింది చెప్పండి? ఆశీర్వదించబడ్డాయి. లాబాను చూడండి, మీరు వాళ్ళ గురించి మీరు ఒకసారి చూడాలండి. ఒకసారి మనం యాకోబు ఆది కాండము 31వ అధ్యాయము హల్లెలూయా, హల్లెలూయా. చూడండి,
చూడడం ఒకసారి 31వ అధ్యాయం మొదటి నుండి. లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తు యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించినని చెప్పుకొనిన మాటలు యాకోబుకి వినబడిను. మరియు అతడు లాబాను ముఖము చూసినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లుగా అతని ఎడల ఉండలేదు. అప్పుడు యావే, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళము, నేను నీకు తోడైందునని యాకోబుతో, అంటే లాబాను ఇంటికి వెళ్ళాడు. అంటే లాబాను అంటే ఎవరు? రిబకా యొక్క సహోదరుడు. ఆ సహోదరులకు ఎవరున్నారు? కుమార్తెలు ఉన్నారు. యాకోబు వాళ్ళని ఏం చేసే చెప్పండి? రాహేలు, లేయ వాళ్ళని వివాహము చేసుకున్నాడు. అక్కడ యాకోబు ఆస్తిపరుడయ్యాడు. ఆస్తిపరుడైనప్పటికీ ఈ లాబాను కుమారులు ఏమనుకున్నారంటే, మన తండ్రికి కలిగిందంత యావత్తు యాకోబు తీసుకున్నాడు రా, మన బావగారు తీసుకున్నాడు రా, మీకు అర్థమైందా అన్నారు అన్నమాట. అంతేకాకుండా ఇంకా ఇదిగో మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించాడు రా, మన తండ్రికి కలిగిన దాని వలన ఇంత గొప్ప సంపద సంపాదించాడు రా, ఈ మాటలు యాకోబుకి వినపడ్డాయి. అంతేకాకుండా లాబాను ముఖం చూసినప్పుడు నిన్న మొన్నటి వల్ల, లేదంటే నిన్న మొన్న అంటే చాలా ప్రేమగా, చాలా మంచిగా అల్లుడు అల్లుడు అంటూ చాలా ప్రేమగా, చాలా మర్యాదగా, చాలా గౌరవంగా, చాలా ఇదిగా ఉండేవాడు. కానీ తర్వాత చూస్తుంటే కొడుకుల మాటల్లో తేడా వచ్చింది. అలాగే లాబాను కూడా యాకోబు ఇలా వచ్చినప్పుడు ఇలా తిప్పుకుంటున్నాడు. కొంతమందికి ఉంది కదా జబ్బు, కొంతమందికి ఆ జబ్బు ఉంది. నేను చూశాను, ఇంతకుముందు చూడలేదు, ఇక్కడే చూసా. ఇప్పుడు మారారు అనుకుంటున్నాను మీలో కొంతమంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. ఆ జబ్బు ఏమిటి చెప్పండి? ఏదోటి మనసులో పెట్టుకొని లాబాను కూడా యాకోబు మీద మనసులో పెట్టుకొని ఇలా తీర్చుకుంటున్నాడు, ఇలా తిప్పుకుంటున్నాడు, ముఖం మార్చుకొని అలా ఎత్తి పెట్టుకుంటున్నాడు. యాకోబు ఇలా వెళ్ళిపోతున్నాడు. లాబాను ముఖం సరిగా ఉండలేదు, ఏదో హృదయంలో పెట్టుకున్నట్టు ముఖం మారిపోతుంది. ప్రేమ ఉంటే అలా ఉండడం. ప్రేమ ఉన్నప్పుడు ఎలా ఉంటే చెప్పండి? చాలా ఇదిగా ఉంటాడు. అలాగే నీ మీద కూడా నా భార్య మీద ఏదైనా పెట్టుకున్నాడు అనుకోండి, ఆ భార్య రాగానే ఇలా వెళ్ళిపోతుంటాడు. ఇది పెట్టుకున్నాడు, నిన్న బాగానే ఉండాలి, నిన్న మొన్న బాగానే ఉండాడే, ఈరోజు ఏంది ముఖం ఇలా పెట్టుకున్నాడు మా ఆయన, ఏదో పెట్టుకున్నాడు. ఆవిడ కూడా కొన్నిసార్లు ఏదో పెట్టుకుంటుంది ఆయన మీద. ఆయన రాగానే లోపలికి వెళ్ళిపోవడం, ముఖం తిప్పుకోవడం, ఏదో పెట్టుకొని. అది లాబానుకుంది ఆ జబ్బు. యాకోబుకి వెళ్ళి ఎవరికి లేదు, అబ్రాహాముకి ఎవరికి లేదు. ఈ లాబానుకుంది ఆ ముఖం, తిప్పుకునే ముఖం. వాళ్ళు రాగానే అర్థమైందా? ఏదో పని చేస్తున్నారు అనుకోండి, ఎవరైనా సహోదరులు వచ్చారనుకోండి, చూడగానే మీరు కూడా రండి చేయండి అని ప్రోత్సాహంగా మాట్లాడరు. వాళ్ళు రాగానే వీళ్ళు చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఈ పనిలో దూరకుండా ఉండాలంటే ఏం చేయాలి? నేనే చేయాలి, ఇంకోటి చేయకూడదు అనుకొని ముఖం ఇలా తిప్పేసుకుంటారు. బాబోయ్ బ్రదర్ ఎంత ముఖం అలా పెట్టుకున్నారు, వీళ్ళు పక్కకి వెళ్ళిపోతుంటారు అనమాట. బాబోయ్ సిస్టర్ ఎంత ముఖం ఇలా పెట్టుకుని వెళ్ళిపో. లాబాను అలా ఉండాలన్నమాట. నిన్న మొన్నటి వలే లేదు అతడు ముఖం. ప్రేమగా ఉండాలి, శత్రులైన ప్రేమించాలి, ప్రేమగా మన ముఖం తిప్పుకోకూడదు. బ్రహ్మం గారు అన్నారు, అలా ముఖం తిప్పుకున్నట్లయితే అక్కడ దయ్యము పనిచేస్తుందని చెప్పాడు. ప్రేమ పని చేయదు, దయ్యము సాతానుడు పనిచేస్తాడు. ఎందుకు వచ్చారు ఈయన అన్నట్టుగా ముఖం తిప్పుకోకూడదు సుమా. సంతోషపడాలి, ఆనందపడాలి. అల్లుడే కదా, దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు, ఆయనకు స్తుతి కలుగును గాక. అదేమీ లేదు. కాబట్టి అక్కడ నుండి అతను ఏమైపోయాడు చెప్పండి? అతను ఏమైపోయాడు? వేరైపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి తర్వాత కూడా చదవండి అమ్మా, 6వ వచనం నుండి. మీ తండ్రికి నా యావచ్చికతతో కొలువు చేస్తుందని మీకు తెలిసే ఉన్నది.
మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతం మార్చెను. అయినను సర్వశక్తిమంతుడు అతను నాకు హాని చేయనీయలేదు. అతడు పొడలు గలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీ పొడలు గల పిల్లలే ఈయనను, చారల గలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలని చారలు గల పిల్లలు కనెను. అట్లు సర్వశక్తిమంతుడు మీ తండ్రి పశువులను తీసి నాకు ఇచ్చెను. ఆ విధంగా యాకోబు ఆశీర్వదించబడ్డాడు. ఇక నల్లయన్నీ నీకు జీతంగా ఇస్తానన్నాను అనుకోండి, నల్ల ఎక్కువ పిల్లలు పెట్టేసాయి, అప్పుడు వాటి జీతంగా ఇవ్వాల్సి వచ్చేది. నీకు అర్థమైందా? నీకు ఈసారి ఈ గొర్రెలు కాసావనుకో, నీకు ఎర్రవి ఉన్నాయి చూసావా, అది తక్కువ ఉండేవి. ఈ నల్ల ఎక్కువ ఉండేవి అనుకోండి, అది తక్కువ. ఇవి కనుక నువ్వు కాసావనుకో, నువ్వు బాగా జీతం కాసావు, నువ్వు జీతం బాగా గొర్రెలు కాసావనుకో, నీకు జీతంగా ఎర్రవి ఉన్నాయా ఎన్ని పిల్లలు పెడితే అన్ని నీకు ఇస్తాననేవాడు. అయ్యా ఎక్కువ పెట్టేసాయి. ఆ విధంగా సర్వశక్తిమంతుడు యాకోబుని ఏం చేశాడు చెప్పండి? ఆశీర్వదించాడు. అయితే వీళ్ళు ప్రత్యక్షత లేని వాళ్ళు కాబట్టి సర్వశక్తిమంతుడు ఆశీర్వదించాలని అనుకోవాలి కదా. అలా అనుకోకుండా మళ్ళీ మోసం చేశాడు రా, మనకు అన్యాయం. ప్రత్యక్షత లేనివాడు ఎప్పుడు అలాగ అనుకుంటాడు. లాబాను కొడుకులు ఆ విధంగా అనుకుంటున్నారు అన్నమాట. అయ్యో సర్వశక్తిమంతుడు యాకోబుని దీవిస్తున్నాడు, మనము కూడా దీవించబడాలంటే ఆయన ఆరాధిస్తే మనల్ని కూడా ఆయన దీవిస్తారా అని అనుకోవాలా. అలా అనుకోకుండా ఏం చేస్తారు చెప్పండి? అసూయపడుతున్నారు, కుళ్ళుకుంటున్నారు, ఈ విధంగా ఉంటున్నారు అన్నమాట. తర్వాత చదువమ్మా. గొర్రెలను చారలైను పొడలైను మచ్చలైను కలవిండను. మరి ఆ స్వప్నమందు సర్వశక్తిమంతుడు దూత చాలా అయినా మన స్తోత్రం. 14 వచనం చదువమ్మా. అందుకు రాహేలును, లే అయ్యో, ఇంకా మా తండ్రి ఏంట మాకు పాలు పంపులు ఎక్కడవి? అతడు మమ్మల్ని అన్యులుగా చూచుటలేదా? అంటే మమ్మల్ని ఇతరులు అన్యులంటే ఎవరు చెప్పండి? కూతుళ్ళలాగా మమ్మల్ని చూడలేదు. మిమ్మల్ని ఎలాగ చూస్తున్నాడు? నిన్నేలాగ చూస్తున్నాడు యాకోబు, నిన్నేలాగ చూస్తున్నాడు? ఆయన పిల్లలమైన మమ్మల్ని కూడా అన్యులు చూసేట్టుగా చూస్తున్నాడు. అప్పుడు వారు అక్కడి నుండి వేరైపోయారు. ఆయన మనిస్తారు. హల్లెలూయా. లాబాను దగ్గర నుండి వేరైపోయినప్పుడు మరలా సర్వశక్తిమంతుడు యాకోబుని మరలా 32వ అధ్యాయంలో తెల్లవారుజామున చూడండి 26వ వచనంలో ఆయన చూడండి 24వ వచనంలో యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పోట్లాడెను. తాను అతన్ని గెలవకుండా చూచి తడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెలుగుదారుడి వల్ల యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన నీ పేరేమని అడుగుగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు సర్వశక్తిమంతునితోను మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయిలే కానీ యాకోబు అనబడదని చెప్పెను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపమనెను. అందుకు ఆయన, నీవెందు నిమిత్తం నా పేరు అడిగితవని చెప్పి అక్కడ అతను ఆశీర్వదించాడు. యాకోబు, నేను ముఖాముఖిగా సర్వశక్తిమంతుని చూచి తిని ఆయనను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలని పేరు పెట్టాడు. ఆయన నమ్మను. యాకోబుని ఆయన చేసేసాడు చెప్పండి? ఆశీర్వదించాడు. ప్రత్యేకించబడినప్పుడు ఆ బంధువుల్లో నుండి ప్రత్యేకించబడ్డాడు. వారు మామగారు కుటుంబం నుండి ప్రత్యేకించబడ్డాడు. సహోదరుడి నుండి అంటే ఏశావు నుండి ప్రత్యేకించబడినప్పుడు సర్వశక్తిమంతుడు వచ్చి ఆశీర్వదించాడు. మరలా ఇక్కడ ప్రత్యేకించబడినప్పుడు వేరైనప్పుడు లాభా నుండి వేరైనప్పుడు ఆశీర్వదించాడు. నీవు కూడా వారి నుండి వేరము,
ఇది వేరొక కాలము, ఇది ఆశీర్వదించబడే కాలము. నీకు ఆశీర్వాదం కావాలంటే ప్రత్యేకముగా ఉండేటువంటి కాలం. నీ బంధువులలో నుండి, అన్యులలో నుండి, మత శాఖ వారిలో నుండి నువ్వు ప్రత్యేకముగా ఉండి. ఎందుకంటే వాక్యం ఎప్పుడు కూడా నేను ప్రత్యేకపరుస్తుంది. సాతాను ఎప్పుడు కూడా అందరూ కలుపుకుంటాడు. నీలో దయ్యం ఉందనుకో, ఓ లోకములు అందరిని కలుపుకుంటావు. నా వాళ్ళు, నా వాళ్ళు, నా వాళ్ళు, నా వాళ్ళు, నా వాళ్ళని, మత్స్యాకోళ్ళని, నీ బంధువులు, పాపులైన అవిశ్వాసుల్ని అందరిని కలిపేసుకుంటావు. అందరూ ఎల్లంట తిరుగుతావు. ఆ ఊరు ఈ ఊరు వెళ్ళొస్తుంటావు. అందరు కావాలనుకొని. అందుకని వాళ్ళందరూ అంటారు, మిగతా వాళ్ళు మనం పెద్ద పట్టించుకోరే, ఈ చిన్నదైతే మనం కావాలని ఒకటే మన ఇళ్ళకి వచ్చి తిరిగి వెళ్తుంది. అలా అంటే చాలు నువ్వు సంతోషపడిపోతున్నావు, కానీ నీకు ప్రత్యేకత లేదు. వాళ్ళు మెచ్చుకుంటుంటే నువ్వు ఉప్పొంగిపోతున్నావు. ప్రార్థన మానేసైనా, ఆరాధన మానేసైనా, ఏమండి ఆ ఊళ్ళకి వెళ్ళిపోయి ప్రార్థన బోద్దనే బెంగలేదు నీకు, ఆదివారం ఆరాధన బోద్దనే బెంగలేదు నీకు, బాధ లేదు, హ్యాపీగా ఉంటావు. బుధవారం ప్రార్థన మానేసిన సంతోషంగా ఉంటావు, శనివారం ప్రార్థన మానేసిన సంతోషంగా ఉంటుంటావు. ఏమి బాధ ఇది నీకు? ఆరాధన మానేసిన బాధ ఉన్నది. విలువ తెలిస్తే కదా. ఇప్పుడు 100 రూపాయలు విలువ తెలుసు కాబట్టి 100 రూపాయలు పోతే నువ్వేం చేస్తావు? 100 రూపాయలు విలువ తెలుసు కాబట్టి చాలా బాధపడిపోతావు. అదే ఏదైనా చిన్న పేపర్ పోయింది అనుకోండి, బాధపడతావా? ఇంకో పేపర్ కొనుక్కోవచ్చు. నీకు కూడా ఆరాధన అనేది చిన్న పేపర్లా ఉంటుంది. పోతే పోయింది అనుకుంటావు, పనికి వెళ్తే డబ్బులు వస్తాయి కదా. నేను, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబంతో వెళ్ళామనుకోండి ఏదో పనికి, పిల్లలు, భర్త, భార్య అందరం తెచ్చి సంపాదించుకున్నాం, డబ్బులు వస్తాయి. పోతే పోయింది ప్రార్థన అంటే డబ్బులకు విలువ ఇస్తున్నావు, కానీ నువ్వు ఆయన ఆరాధనకి విలువట్లా. ఏమండి? కాబట్టి యాకోబుకు విలువ తెలిసినవాడు, ఆశీర్వాదం విలువ తెలిసినవాడు ప్రత్యేకముగా ఉన్నాడు, వేరయ్యాడు, సర్వశక్తిమంతుడే వేరుపరిచాడు. అందుకని అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి, వారి నుండి బయలు వెడలు ప్రత్యేకముగా ఉండి. హల్లెలూయా! నిర్దోషి నిష్కల్మషుడు పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. అందుకనే మత్స్యాక సంబంధం, లోక సంబంధం, నీ అక్కల నుండి, నీ బావల నుండి, నీ బంధువుల నుండి, నీ అన్నదమ్ముల నుండి, అందరి నుండి కూడా ఆయన నిన్ను వేరు చేశాడు. హల్లెలూయా! హల్లెలూయా! నువ్వు వేరుగా ఉండే కాలం ఇది. యాకోబు వలె, అబ్రహాము వలె. హల్లెలూయా! హల్లెలూయా! అలాగే బైబిల్లో ఇస్సాకును కూడా ఆయన ఆ విధంగా ఆశీర్వదించాడు. ఒకసారి మీరు ఆదికాండము 26వ అధ్యాయము ఒకసారి మీరు చదవండి. 26వ అధ్యాయము 16వ వచనం నుండి మీరు ఒకసారి చదవండి. అబీమెలెకు, నీవు మాకంటే బహు బలవంతుడు, బలము గలవాడు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకొని అక్కడ నివసించెను. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములో తవ్విన నీళ్లు బావులు ఇస్సాకు తిరిగి తవ్వెను. ఏలయనగా అబ్రహాము మృతి నొందిన తరువాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేశారు. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్లు చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టాడు. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవగా జలలు గల నీళ్లు బావి దొరికెను. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి, ఈ నీరు మాదే అని చెప్పిన కనుక, సరిగ్గా చదవాలను, ఈ నీరు మాదే అని చెప్పిన కనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏసేకు అని పేరు పెట్టెను. వారు మరి ఒక బావి తవ్వినప్పుడు దాని కొరకు జగడమాడిరి కనుక దానికి ఏం పేరు పెట్టారు చెప్పండి? సిత్నా అనే పేరు పెట్టెను. అతడు అక్కడి నుండి వెళ్ళి మరి ఒక బావి తవ్వించెను.
దాని విషయమై వారు జగడమాడలేదు కనుక అతడు ఇప్పుడు యావే మనకు ఎడమ కలుగు చేసి ఉన్నాడు కనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదాం అనుకొని దానికి రహబోతు అని పేరు పెట్టెను. అక్కడి నుండి అతడు బెర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రియే యావే అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రాహాము సర్వశక్తిమంతుడును, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నా దాసుడైన అబ్రాహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదని చెప్పెను. అక్కడ అతడు ఒక బలిపీఠం కట్టించి యావే నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారం వేసెను. హల్లెలూయా. చూడండి, ఇస్సాకు గెరారులో నివసించేవాడు, బహుగా ఆశీర్వదించబడిన వాడుగా ఉన్నాడు. అంటే పశువులు, గొర్రెల మందలు ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు ఆ గెరారుకు సంబంధించినటువంటి అబీమెలెకు అనే ఆ రాజు ఏమన్నాడంటే, నువ్వు మాకంటే బహు బలవంతుడు కాబట్టి మా ఇద్దరిని వెళ్ళిపోమని చెప్పేశారు. వెళ్ళిపోమంటే అప్పుడు అతడు నేరుగా నేను వెళ్ళను, అలాగేలాగని గొడవలు పెట్టుకోలేదు, కలహాలు పెట్టుకోలేదు. అక్కడి నుండి అతడు ఏం చేశాడనంటే, గెరారు లోయలనే ఉన్నాయన్నమాట, ఆ లోయల్లోనికి వచ్చాడు. అక్కడికి వచ్చినప్పుడు ఇంతకుముందు అబ్రాహాము గారు అక్కడ బావులు తవ్వాడు. ఆ బావులన్నీ కూడా పూడిపోయాయి. మరి ఎక్కడైనా కూడా మనుషులు నివసించాలంటే నీళ్లు ఉండాలి. అందుకని నీళ్లున్న చోటే చాలామంది నివసిస్తారు. పంటలు పండాలన్నా, త్రాగడానికి నీరు, వాడుకోవడానికి నీరు కావాలి. నీరున్న చోటే జనులు ఎక్కువ నివసిస్తారనమాట. నీరు లేకపోతే ఏం చేస్తారు చెప్పండి? చచ్చిపోతారు. అలాగే ఇక్కడ నీరు కావాలి. అప్పుడు మొదట బావి తవ్వినప్పుడు నీళ్లు పడ్డాయి. అప్పుడు గెరారు వాళ్ళకి తెలిసింది. వాళ్ళు ఎవరు? అన్యులు. వాళ్ళు వచ్చి అన్నారు, ఆ బావి మాదే అని కలహం పెట్టుకున్నారు. సరేలని చెప్పి ఇంకో బావి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ తవ్వాడు. అక్కడ పడ్డాయి నీళ్లు. మరలా వచ్చారు వాళ్ళు, మళ్ళీ అక్కడికి మాది అన్నారు వాళ్ళు. సరే అని చెప్పాడు. రెండోది కూడా వదిలేశాడు. మరలా మూడో బావి దగ్గరకు వచ్చాడు. ఇక వాళ్ళు రాలేదు. పిల్లారా, అప్పుడు గెరారు కాపులకి ఇస్సాకుని వేడము కలిగింది, వేరైపోయారు. అప్పుడు సర్వశక్తిమంతుడు వాళ్ళకి ప్రత్యక్షమయ్యాడు. ఆయన మనసు ఆశీర్వదించాడు. అబ్రాహాముకి ఇస్తానన్న భూమిని, ఆ దేశమును. హల్లెలూయా, హల్లెలూయా. ఓ గెరారు కాపురులు ఇస్సాకు వేరైపోయినప్పుడు అప్పుడు చూడండి, అబ్రాహామును బట్టి నేను ఆశీర్వదించి నీ సంతానం విస్తరింపజేస్తాను అన్నాడు అన్నమాట. ఆశీర్వాదము వచనాలు పలికాడు ఆయన. వేరైనప్పుడు ఏది వచ్చింది ఆ ఆశీర్వచనం. అంతకుముందు దీవించాడు, పశువులు, గొర్రెలు ఇవన్నీ ఉన్నాయి. కానీ నీకు ఒక సంతానాన్ని ఇస్తాను, నీకు ఒక దేశాన్ని ఇస్తాను, ఇదంతా చెప్పలేదు ఆయన. కానీ పిల్లారా, ఓ గెరారులో ఉండగా చెప్పలేదు. కానీ వారి నుండి వేరైనప్పుడు ఆశీర్వాదం వచ్చింది, ఆశీర్వచనం వచ్చింది. ప్రత్యేకించబడ్డాడు ఆయన. ఇస్సాకు గెరారు వారి కాపుర నుండి ప్రత్యేకించబడ్డాడు. ఎడమ కలిగింది. అందువల్ల లోకము నుండి ఎడమ కలిగే సమయం ఇదే. వారు వేరైపోయారు. రిబకా చూడండి పిల్లారా, వాళ్ళ కుటుంబం నుండి వేరే వెళ్ళిపోయింది. నో కుటుంబము లోకం నుండి వేరే ఓడలోకి వెళ్ళిపోయింది. ఆనోకు వేరే వెళ్ళిపోయాడు. రాహాబు స్త్రీ ఎరుకో నుండి వేరే వెళ్ళిపోయింది. పిల్లారా, లోతు సొదొమ నుండి వేరే వెళ్ళిపోయాడు. మనము కూడా ఈ లోకం నుండి మనం వేరే ఆశీర్వాదకరము భూమి మీదకి మనం వెళ్ళబోతున్నాం. శాపము లేదు అక్కడ, ముళ్ళ తుప్పలు లేవు, వ్యాధులు లేవు, శాపగ్రస్తమైంది ఏది కూడా అక్కడ లేదు. అదే మన స్వాస్థ్యము, అదే మన దేశము. దానికోసము నువ్వు వేరుపరచబడే కాలం ఇదే. హల్లెలూయా. లోకము నుండి వేరుపరచబడే సమయం ఇదే. లోకము నుండి తెంచబడే సమయం కూడా. ఇజ్రాయెల్ ఐగుప్తు దేశంలో ఉన్నంత కాలం వాళ్ళకి ఏ ఆశీర్వాదం రాలేదు.
ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత మన్నా కురిపించబడింది. ఆకాశం నుండి మన్నా కురిపించబడింది, ఆహారం ఇవ్వబడింది. అంటే ప్రత్యేకమైన ఆహారము. అలాగే బండలో నుండి నీరు, ప్రత్యేకమైన నీరు. వాళ్ళు గొప్ప ధర్మశాస్త్రాన్ని పొందుకొని ఆశీర్వదించబడిన వారై ఆశీర్వాదకరమ భూమిలోకి వాళ్ళు వెళ్ళారు. ఆయన మనస్తోత్రం. ఆ దేశమే ఆనాడంతా ఆశీర్వాదకరంగా ఉందంటే ఎందుకంటే ఆ దేశానికి ఈ యొక్క 12 గోత్రాల్లో నుండి పెద్దలు వెళ్ళారు, ఒక్కొక్కరు వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆ దేశంలో పంటలు చూసినట్లయితే చాలా ద్రాక్షలు కానీ అంజూరము కానీ చాలా అద్భుతముగా పండుతూ ఉన్నాయి అన్నమాట. అవి మొయ్యలేనంత బరువులో ఉన్నాయన్నమాట. కాయలు అవన్నీ కూడా గొప్పగా పంటలు పడుతున్నాయి. బ్రహ్మం గారు అంటారు, ఆ రోజుల్లోనే ఆ దేశం అంత ఆశీర్వాదకరంగా ఉంటే మరి దానికంటే శ్రేష్టమైన దేశమును మనం వెళుతున్నాం కదా, అది ఇంకా ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో. హల్లెలూయా. అవిశ్వాసుల నుండి వేరుపరచబడినప్పుడే ఐగుప్తు నుండి వేరుపరచబడ్డారు. మరలా అందుట్లో 1,44,000 క్షమించండి 20 లక్షల మందిలో లక్షల మంది ఉన్నారు అవిశ్వాసులు. వాళ్ళని యెహోషువ కాలేబులు వేరుపరచబడ్డారు, వారు వెళ్ళిపోయారు. కాబట్టి పిల్లారా, సర్వశక్తిమంతుడు అన్యులతో సహవాసం చేస్తూ అన్యులతో కలిసిమెలిసి ఉంటూ లోకస్తులతో అవిశ్వాసులతో పాపులతో అందరు నావాళ్ళని కలుపుకుంటూ వాళ్ళతో విజ్జోడుగా సహవాసంగా స్నేహముగా దుష్టులతో చెడ్డవారితో ఉన్నంత కాలము వాళ్ళకి ఆశీర్వాదం రాలేదు. కానీ వేరుపరచబడినప్పుడే వచ్చింది. నువ్వు కూడా వాళ్ళు నేను ఒకటే అనుకోవద్దు. నేను ఈ మత్స్యాల సంఘాల్లో ఒకటే అనుకుని వాళ్ళతో కలిసిపోతున్నావేమో. నేను నా బంధువులు, నా అక్క, నా బావ, నా చెల్లి, నా పిన్ని, నా వదిన అందరిని రక్త సంబంధాలు కలుపుకుంటూ నీకు రక్త సంబంధమైన ప్రేమ చావల నీలో కలుపుకుంటూ వాళ్ళ నుండి వేరవ్వకుండా నీవు ప్రత్యేకంగా ఉండకుండా చక్కగా వాళ్ళతో కలిసిపోయి వాళ్ళలో ఒకటిగా వారిలో ఒకదానివిగా ఉంటూ వారితో కలిసి ఆనందిస్తూ సంతోషపడుతూ కలిసిమెలిసి సహవాసాలు చేస్తూ ఆ విధంగా ఉన్నట్లయితే ఈ ఆశీర్వాదాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. గమనించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రత్యేకించబడినావా ప్రియమైన మెస్సయ్య వధువుగా, ప్రత్యేకించబడినావా పరమునకు చేర్చబడే వధువుగా, ప్రేమించుచున్నావా ఏది నీలో ప్రేమ. పిల్లరా, నువ్వు ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నట్లయితే ఈ చివరి కాలంలో నువ్వు ప్రత్యేకముగా ఉండడం జరుగుతుంది. ప్రేమ కలిగి ఉండాలి తప్ప నువ్వు వాళ్ళతో పాటు కలిసిపోయి ఆయన వాక్యాన్ని మీరిపోయి ఆరాధన మానేసి, ప్రార్థన మానేసి, బైబిల్ చదువు కూడా మానేసి, పిల్లారా వాక్య ప్రకారం నడవడం మానేసి వారితో పాటు అన్యులతో పాటు నువ్వు చక్కగా కలిసిమెలిసి జీవిస్తూ అన్యులతోనే నాకు బాగుంది, ఆ శాఖ వాళ్ళతోనే నాకు బాగుందని నువ్వు వాళ్ళతో కలిసిపోయి ప్రత్యేకంగా లేకుండా, సహోదరులతో సహవాసం లేకుండా, సహోదరులతో అన్యోన్యమైన సహవాసం లేకుండా, ప్రేమ లేకుండా, లోకస్తుతో చక్కగా ప్రేమతో నడుస్తూ నువ్వు ఆ విధంగా వేరుగా లేకుండా ఉంటే నువ్వు ప్రమాదంలో ఉన్నావని గుర్తుంచుకో. నీవు ఆశీర్వాదాన్ని నువ్వు పోగొట్టుకున్నావని గుర్తుపెట్టుకో. నిన్ను ఆయన ఆశీర్వదించడని గుర్తుపెట్టుకో. నువ్వు శాపగ్రస్తులతో పాటు, ఎందుకంటే లోకంలో వాళ్ళందరూ కూడా సువార్త ద్వారాలు మూయబడ్డాయి. ఇక శపించబడింది, కాల్చివేయబడ్డ లోకము శపించబడింది. లోకంలో మనుషులు కూడా శపించబడ్డారు. వారి నుండి నువ్వు వేరవ్వకుండా శాపగ్రస్తులతో పాటు నువ్వు కూడా చక్కగా కలిసిమెలిసి నువ్వు ఆ బంధుత్వం ఈ బంధుత్వం కలుపుకుంటూ, ఆ రక్త సంబంధం ఈ రక్త సంబంధం కలుపుకుంటూ, లేకపోతే మా దేశస్తులు మా దేశానికి సంబంధించిన వాళ్ళని ఏదేదో కలుపుకుంటూ నువ్వు వేరవ్వకుండా
ఆ నామం ఎరగకుండా ఆయన ధృవీకరించేటువంటి వారితో కలిసిమెలిసి చక్కగా నువ్వు ఉంటూ ప్రత్యేకత లేకుండా ఉంటే ప్రమాదంలో ఉన్నట్టే నువ్వు, ఉగ్రతలో ఉన్నట్టే నువ్వు. అందుట్లో ఏ అనుమానము లేదు. శాశ్వతమైన ఆశీర్వాదం కావాలంటే వారి నుండి వేరుపరచబడే సమయం ఇది. వారికి వెలుగుకి చీకటికి ఏమి సంబంధం అని ఉంది? నువ్వు పరలోక సంబంధమైన వ్యక్తివి, నువ్వు రాజకుమారుడివి, రాజకుమార్తెవి. సాతాను సంబంధులతో, సాతాను సంతానముతో, దుష్టులతో ఏమి సంబంధం నీకు? వేరుపరచబడితేనే ఆశీర్వాదం నీకు కలుగుతుంది. వేరైనప్పుడే వారికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. వారితో కలిసి ఉన్నంత కాలము ప్రత్యక్షం కాలేదు, ఆశీర్వాదం రాలేదు. నీకు కూడా అంతే. అందుకనే వాళ్ళు ఎన్నో శ్రమలు, ఒడుదుకులు, ఇబ్బందులు అన్నీ పడ్డారు. కారణం ఎందుకంటే అన్యులలో నుండి వేరుపరచబడకపోవడం వలనే, లోకస్తుల్లో నుండి వేరుపరచబడకపోవడం వలనే, మత శాఖ సంఘాల నుండి వేరుపరచబడకపోవడం వల్లనే నీకు ఆశీర్వాదం లేక శాపము, ఇబ్బందులు, కష్టాలు, శోధనలు. ఈ ఆశీర్వాదం పొందుకున్నట్లయితే ఆ రాబోయే రాజ్యంలో సాతానుడు ఉండడు, శోధనలు ఉండవు, ఒడిదుడుకులు ఉండవు, నిందలు ఉండవు, వ్యాధులు ఉండవు. ఏ భయము లేని దేశం అది, గొప్ప దేశము. హల్లెలూయా, హల్లెలూయా. యావే నా నమ్మకము, ఈ భూమి నా సొంతము కాదు. యావే నా నమ్మకము, ఈ భూమి నా సొంతము కాదు. పరిశుద్ధ మనసుతో యావేను వెంబాడింతు. గ్లోరీ. పరిశుద్ధ మనసుతో యావేను వెంబాడింతు. పరలోకమే నా సొంతము, ఈ దినములో చేరేదాను. హల్లెలూయా. ఇప్పుడు ఇత్తడి, బంగారము చూడడానికి ఒకే రకంగా ఉంటాయి, కానీ బంగారు విలువేరు, ఇత్తడి విలువేరు. అలాగే సిల్వర్ చెంబులు ఉంటాయి, అలాగే ఇలారా వెండి, ఏమండి, అలాగే మనం ఇంట్లో వాడుకునే వస్తువులు ఉన్నాయి. ఏమండి, అన్నం వండడానికి, కూరలు వండడానికి తెల్లగా అవి కూడా చక్కగా కొనేటప్పుడు అవి కూడా వెండిలాగానే కనపడతాయి. కానీ రెండు ఒకటేనా? నువ్వు మన మత్స్యాసంగ లోకం ఒకటి కాదు, నీవు లోకస్తులు ఒకటి కాదు. నువ్వు ఏర్పరచబడిన వాడము. ఆ రాజ్యం కోసం నిన్ను ఏర్పరచుకున్నాడు, ఆయన కోసం నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన యొక్క కుమారుడుగా, ఆయన కుమార్తెగా నిన్ను ఆయన ఏర్పరచుకున్నాడు, ఆయన బిడ్డగా నిన్ను ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఆయన కుమారుడుగా, కుమార్తెగా నువ్వు బ్రతకాలి తప్ప లోకస్తుల వలె, పందుల వలె నువ్వు బ్రతకూడదు. పందుల జీవితాన్ని జీవించకూడదు. ఎప్పుడు కూడా మురికిలో ముట్టిపెట్టి తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా అది వాటికి వాసన అనిపించదు, దుర్వాసన అనిపించదు. అది ఆ మురికి వాటికి కమ్మగా ఉంటుంది అనమాట. అందుకనే మురికిలోనే పెడతాయి తీసుకెళ్ళి మూతి. ఈ లోకస్తులు కూడా అంతే, పాపంలోనే, చెడుతనంలోనే, ఏమండి, గంజాయిలోనే, త్రాగుడులోనే, చెడులోనే, సినిమాల్లోనే, వాళ్ళ బుర్ర తీసుకుని సినిమాల్లోనే, పాపపు కార్యాల్లోనే పందులి. వాటికి అసహించు, చెడు అనిపించదు. వాటికి పందికి చెడు అనిపిస్తా, మురికి సెంటు అనిపిస్తుంది. దానికి వీళ్ళకి కూడా పాపము సెంటులా కనపడుతుంది. నీ మానము ప్రత్యేకమైన వారమి, ఆయన బిడ్డలముగా మనం ప్రత్యేకముగా ఉండాలి. హల్లెలూయా. వేరుపరచబడితేనే నీకు ఈ ఆశీర్వాదము. వేరుపరచబడితేనే పాపులు కూర్చొని చోట కూర్చొనక. చూడండి, మనం కీర్తన గ్రంథము 1వ అధ్యాయము చదివి నేను ముగిస్తాను. చూద్దాం. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము. దుష్టుల ఆలోచన చొప్పున నడవక,
పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుని చోటను కూర్చొనక, యావే ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలు ఎవరు నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు సఫలమగును అన్నాడు. ఆయన నమ్మనిస్తారు. వేరైనప్పుడే అతడు చేయనిదంతా సఫలమవుతుంది. పాపులు దుష్టుల ఆలోచన చొప్పున నడవక. అందుకనే దుష్టులతో నువ్వు వేరై ఉండాలి. ఎవరైనా బంధువులైనా ఎవరైనా ఆయన నమ్మని వారందరూ కూడా దుష్టులే. ఎందుకు? దుష్ట కార్యాలు చేస్తుంటారు కాబట్టి, చెడు కార్యాలు చేస్తుంటారు కాబట్టి దుష్టులే. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అవిశ్వాసులు వాళ్ళ మార్గమును నిలవక, అపహాసకులు కూర్చున్న చోట నువ్వు కూర్చొనక, ఈ పాపులు కూర్చునే చోట కూర్చొనక, దుష్టులు కూర్చునే చోట నువ్వు కూర్చొనక, దివారాత్రము వాక్యముని వింటూ ప్రార్థన చేసుకుంటూ అలా ఉంటే నువ్వు ఏది చేసినా అది సఫలమవుతుంది. ఆయన నమ్మనిస్తాడు. నేను ఏది చేసినా నాకు ఎదురొస్తుంది ఏంటి? నాకు ఏది చేసినా వ్యతిరేకంగా వచ్చేస్తుంది ఏంటి? నువ్వు దుష్టుల ఆలోచించినప్పుడు నడుస్తున్నావు. నేను ఏది చేసినా నాకు కష్టాలు ఎదురవుతున్నాయి తప్ప మంచి జరగట్లేదేంటి? నువ్వు పాపుల మార్గంలో నడుస్తున్నారు. అపహాసులు కూర్చునే చోట నువ్వు కూర్చుంటున్నావు. అందుకే నువ్వు ఏది చేసినా ఏమవుతుంది చెప్పండి? ఎదురొచ్చేస్తుంది, వ్యతిరేకమైపోతుంది. నువ్వు అనుకున్నట్టుగా నువ్వు ఆశించిన రీతిగా ఏది జరగట్లేదు. కారణం ఎందుకని? నువ్వు ప్రత్యేకంగా లేవు. దివారాత్రులు ఆయన వాక్యమును ధ్యానించు. ఎప్పుడు కూడా ఆయన వాక్యమును కూర్చొనున్నా, నడిచినా, నిలిచినా, వెళుతున్నా దివారాత్రులు ఆయన వాక్యమును ధ్యానించు, దాని యందు ఆనందించు. అప్పుడు నీటి ఒడ్డు నాటబడిన చెట్టు వలె చక్కగా ఫలిస్తావు అన్నమాట, ఆత్మీయంగా. అప్పుడు నువ్వు ఏది చేసినా అతడు చేయనిదంతయో నష్టం కాదు, సఫలమవుతుంది. ఆయన నమ్మనిస్తాడు. ఏది అనుకున్నా సఫలం అవట్లేదురా, ఎందుకు అవుతుంది? నువ్వు వేరుపరచబడాలి. హల్లెలూయా. ఈనాడు కూడా నువ్వు చేసేది సఫలమై గొప్ప ప్రతిఫలాన్ని పొందుకొని పరలోక రాజ్యానికి ఎత్తబడాలంటే వేరుపరచబడాలి, వేరవ్వాలి. కాల్చివేయబడే వారితో రక్షించబడే వారికి ఏమి సంబంధం? పొట్టుకి గోధుమలకి ఏమి సంబంధం? కాల్చివేయబడేవారు నుండి 1000 ఏళ్ల పాలన ఉండే ఆయన వధువు, 1000 ఏళ్ల పాలనలో నిత్యము ఆయనతో ఉండే వధువు వేరుపరచబడే సమయం ఇది. ఒకరు కాల్చివేయబడడానికి, ఒకరు పెండ్లి విందులో ఉండడానికి వేరు చేయడికే ఆయన వచ్చాడు. హల్లెలూయా. లోకముతో నిన్ను కలపడానికి కాదు. ఇజ్రాయెల్ ఐగుప్తు నుండి తెల్లవారుజామున ఆయన వేరు చేశాడు. ఇజ్రాయెల్ ఐగుప్తు నుండి తెల్లవారుజామున ఏం చేశాడు చెప్పండి? ఐగుప్తు సైన్యం నుండి లోతుని తెల్లవారుజామున వేరు చేశాడు. ఈనాడు కూడా నిన్ను లోకం నుండి వేరు చేయడానికి ఈ వర్తమానం. నువ్వు వేరు కాకపోతే, లోకముతో పాటు నువ్వు కలిసిమెలిసి చక్కగా అన్యోన్యంగా ఉన్నట్లయితే లోకముతో పాటు నువ్వు కూడా శిక్షించబడతావు. అందుకని నువ్వు వాళ్ళు లోకస్తులరా, నేను ఆయన కుమారునిరా అని నీవు పాపులు అపహాసులు కూర్చునే చోట కూర్చొనక, పాపుల మార్గమున నిలువక, దుష్టు ఆలోచన చొప్పున నడవక, ప్రత్యేకముగా ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. ఆయన నమ్మనిస్తారు. వారే ఫలిస్తారు, వారే ఆశీర్వాదం పొందుకొని ఎత్తబడతారు. హల్లెలూయా. నువ్వు వేరవనంత కాలం నీకు ఆశీర్వాదం రాదు. నువ్వు లోకంలో బంధువులతో పెళ్ళిళ్ళకి వెళ్తూ, దినాలకు వెళ్తూ, సంబరాలకు వెళ్తూ, ఉత్సవాలకు వెళ్తూ, వాళ్ళు ఏదైనా కోడి కోసుకుంటూ వెళ్ళిపోతూ, కుక్కను కోసుకుని వెళ్ళిపోవడం, మేకను పోతూ కోస్తున్నారు. రారా తినేవాళ్ళు ఎవరు లేరు. ఒక్కళ్ళే మేకంతా మేము ఎక్కడ తింటాం, నువ్వు రారా అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవడం.
వెళ్ళిపోతూ ఉంటారు పెద్దానికి పిలవగానే. వ్యత్యాసం తెలియదు నీకు. గుడ్డోడికి అన్నీ ఒకే రకంగా కనపడతాయి అంట. గుడ్డోడికి బియ్యంలో రాళ్ళు ఉన్నాయి అనుకోండి, ఏరమని ఇచ్చామనుకుంటాడు, ఏమైనా ఏరగలుగుతాడా? గుడ్డోడికి బియ్యం రాయి ఒకే రకంగా కనపడుతాయి. నువ్వు కూడా గుడ్డితనంలో ఉండవు అనుకో, క్రైస్తవులు నువ్వు ఒకే విధంగా అనుకుంటావు. అదే కనుక కన్నులున్న వారికైతే గోధుమ బియ్యమేమో రాయేయో తెలుస్తుంది. బియ్యం నుండి రాయి వేరుపరచబడుతుంది. అలాగే నువ్వు కూడా కన్నులు మనోనేత్రం తెరబడి ఉంటే నువ్వేమిటో నీకు తెలుస్తుంది. వాళ్ళెవరో నీకు తెలుస్తుంది. లోకస్తులు వాళ్ళు నువ్వు వేరైపోతావు. అదే ప్రత్యక్షత. నువ్వెవరో నీకు తెలియాలి. ఈనాడు చాలా మంది వాళ్ళెవరో వాళ్ళు తెలియక మర్చిపోయి లోకంతో కలిసిపోతుంటారు. లోకస్తులు ప్రవర్తిస్తుంటారు. నువ్వెక్కడకున్నా నువ్వెక్కడున్నా ఏ ప్రాంతంలో నువ్వెవరో మర్చిపోకూడదు. నువ్వు ఆయన బిడ్డవని, ఆయన కుమారుడువని, ఆయన కుమార్తెవని, నువ్వు పరిశుద్ధంగా జీవించాల్సి ఉందని, నువ్వు లోకంలో వెలుగుగా ఉండాల్సిన అవసరం ఉన్నదని దాన్ని నువ్వు మర్చిపోయి ఆ విధంగా ఉండకుండా పాపులతో పాపిగా ఉన్నట్టయితే, దుష్టుల్లోనూ దుష్టుడుగా ఉన్నట్టయితే, అన్యుల్లోనూ అన్యుడిగా ప్రవర్తిస్తే, మత్స్యాక సంబంధమైన దగ్గర మత్స్యాక సంఘాలలో ప్రవర్తిస్తే, బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు బంధువులాగా ప్రవర్తిస్తే నశించిపోతావు. నువ్వు ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు. నువ్వు ఈ ఆశీర్వాదం నీకు కావాలంటే ఇది అందరికీ కాదు, వేరుపరచబడిన వారికే ఇది. హల్లెలూయా. ఇశ్రాయేలు ఎర్ర సముద్రం దాటిన తర్వాత వాడు ఆశీర్వదించబడ్డారు. ఆయన మనిస్తారు. హల్లెలూయా. ఓ చేదు నీరు మంచి నీరుగా మార్చబడింది. దాన్ని వాళ్ళు త్రాగారు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ద్రాక్షవల్లిని నేను, మీరు నా తీగలు, నాలో నిలచియుండుడి, నాకు వేరయ్యుండినా మీరేమి చేతురనెను. ఓ నీవు లోకముతో వేరై ఉండకుండా ఆయనకు వేరుగా ఉంటున్నావేమో, సర్వశక్తిమంతుడు వేరై ఉంటున్నావేమో. పిల్లారా, సహోదరి సహోదరులకు వేరుగా ఉంటున్నావేమో. లోకముతో నువ్వు వేరుగా ఉండకుండా లోకముతో చక్కగా ఏ అన్న, ఏ బావా, ఏ బ్రదరో అంటూ లోకాన్ని కలుపుకుంటూ లోకముతో చక్కగా కలిసిపోయి ఆయనకు నువ్వు వేరుగా ఉంటున్నావేమో, ప్రమాదంలో పడిపోతావు సుమా. బంధువులందరూ కలుపుకుంటూ అక్క ఎలా ఉండావే అంటే మీరంటే మీరుగా మీరు అనుకోకండి, చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బాబా ఎలా ఉండావే, ఏం కోసుకున్నారు ఇవాళ, కోడి మాంసమా, మేము కూడా చేపలు వండి తెచ్చి వండి పెట్టారే మీ బావకి, తీసుకొచ్చాడు చేపలు. ఇలాగ వాళ్ళతో లోక కబుర్లు, లోక ముచ్చట్లు, ఆయన గురించి మాట్లాడాలి. ఆయన ఎక్కడున్నా నువ్వు ఆయన గురించి మాట్లాడాలి. హృదయంలో ఆయన నిండి ఉంటే నువ్వెక్కడున్నా ఆయన గురించే మాట్లాడతావు. ఏం మాట్లాడు నువ్వు. అర్థమైందా? లోకస్తుల చేత మంచిదాన్ని అనిపించుకోవాలని, బంధువుల్లో మంచోడు అనిపించుకోవాలని, ఏమండి ఇంకా ఆయన విడిచిపెట్టి ఆరాధన మానేసి, ప్రార్థన మానేసి, బైబిల్ చదవడం మానేసి, వర్తమానం వెళ్ళడం మానేసి, బుధవారం ప్రార్థన మానేసి, శనివారం ప్రార్థన మానేసి, ఆదివారం మారడం పాపం అన్నాడు ఆయన. నీకు భయం ఉందా? భయం లేదు. అన్ని పూర్తిగా చేస్తేనే వస్తారు. ఏదో కొన్ని చేస్తున్నాను కదా చాలే, అవి చేస్తున్నాను కదా చాలే, మిగతా చేయకపోతే ఏం కాదులే అనుకోకండి. ఆజ్ఞలను నెరవేర్చి ఒక్క ఆజ్ఞ అతిక్రమించిన అన్నిటిలోనూ అపరాధులని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆరాధనే 1000 ఏళ్ల పాలనలో కూడా ఇదే విధంగా ఆరాధిస్తుంటాం. 1000 ఏళ్ల పాలనలో కూడా ఇదే విధంగా మనము ఆరాధన చేస్తాం. హల్లెలూయా. ఎల్లప్పుడూ ఆనందముతో మనం ఆ దేశంలో మనం ఉండబోతున్నాం. మనం ఆ దేశస్తులమి. మన పౌరస్థితి, మన పేర్లన్నీ కూడా అబ్రహాము పిల్లలుగా నమోదై ఉన్నాయి. ఇక్కడ ఏదో మీ తాతకో మీ నాన్నకో శరీర సంబంధం ఇక్కడ ఇవన్నీ తాత్కాలికమే.
ఇవన్నీ టెంపరీ, ఇవి కాదు. అక్కడుంది మనకు, అసలు అక్కడ ఉండాలి. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నదని. అందుకని భూ సంబంధం వాటి మీద మనసు పెట్టక పైన వాటి మీద మనసు కలిగి ఉండమని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. వేరుపరచబడి ఉండే సమయం ఇది. నీ స్నేహితుల నుండి నువ్వు వేరుపరచబడాలి. నీ లోక స్నేహితులు, నీ ఊర్లో లోక స్నేహితులు ఎవరైనా ఉన్నా వాటి నుండి నువ్వు వేరుపరచబడి సమాజంలో సహోదరి సహోదరులతో స్నేహం కలిగి ఉండాలి. ఆయనతో స్నేహం కలిగి ఉండాలి. ఎత్తబడాలంటే అవన్నీ తెలుసుకోవాలి. నువ్వు మారిపోతే ఇంతకు ముందులాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళవు, వాళ్ళతో సహవాసాలు చేయవు, వాళ్ళు కూర్చున్న చోట కూర్చోవు, వాళ్ళు ఫోన్ చేసినా వెళ్ళవు, వాళ్ళు వీడియో గేములు పంపుతారు. వరే ఆ వీడియో గేమ్ కొత్తది వచ్చిందిరా, నువ్వు ప్రార్థన మానేసి ఇంటి దగ్గర కూర్చొని కాలేజీ ఉందని చెప్పి ఆ కాలేజీలో కూర్చొని వీడియో గేములు ఆడుకుంటూ ఉండవు, వేరైపోతావు అన్నమాట. హల్లెలూయా. అందువల్ల వేరుపరచబడ్డాకే, వేరయ్యాకే వాళ్ళకి ఆశీర్వాదం వచ్చింది. మనం కూడా ఈ ఆశీర్వాదం వచ్చింది మనకి. ఆశీర్వాదాన్ని తీసుకొచ్చాడు ఆయన. ఈ ఆశీర్వాదం ఎవరు పొందుకుంటారంటే లోకము నుండి వేరైన వారు మాత్రమే. లోకం మీద మనస్సు లేకుండా ఆయన మీద మనస్సు కలిగిన వారికి మాత్రమే. అబ్రాహాము వేరైనప్పుడే, లోతు నుండి వేరైనప్పుడే ఆశీర్వచనాలు పలికాడు. యాకోబు ఏశావు నుండి వేరైనప్పుడే, లాబా నుండి వేరైనప్పుడే ఆశీర్వాదం. గెరారు నుండి, ఆ కాపుర నుండి ఇస్సాకు వేరైనప్పుడే ఆశీర్వాదం. హల్లెలూయా. తల్ల వంచుకోండి, ప్రార్థన చేసుకుందాం.